Dear students, now we are going to solve the 8th problem in cost sheet. ఇంతవరకు మనం 7 ప్రాబ్లమ్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డూ ది 8th ప్రాబ్లం. ఈ 8th ప్రాబ్లంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీ ఖర్చులు లేదా ఉత్పత్తి ఖర్చులు, అలాగే ఆఫీసు మరియు పరిపాలనా ఖర్చులు, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఇవన్నీ కూడా ఇంతవరకు 7 ప్రాబ్లమ్స్లోనూ ఒకే అమౌంట్ 7 ప్రాబ్లమ్స్లోనూ కూడా మనకి లంసమ్గా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని 20,000, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అని 30,000, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అని 50,000 డైరెక్ట్గా లెక్కలో మనకి ఏం చేసేది లంసమ్గా ఒకే అమౌంట్ కింద ఇచ్చేవారు. కానీ ఈ ప్రాబ్లంలో మనకి ఏంటంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ సెపరేట్గా ఇవ్వబడినవి. అందులో మనం ఏవి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఏవి ఆఫీస్ ఓవర్ హెడ్స్, లేదా ఏవి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, తెలుగులో ఏవి ఫ్యాక్టరీ ఖర్చులు, ఏవి పరిపాలనా ఖర్చులు, ఏవి అమ్మకపు పంపిణీ ఖర్చులు మనం తెలుసుకోవాలి. ముందుగా ఏవి ఫ్యాక్టరీ ఖర్చులు ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్, ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ ఇన్సైడ్ ది ఫ్యాక్టరీ కమ్స్ అండర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని ఖర్చులు కూడా ఫ్యాక్టరీ ఖర్చులు లేదా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అవుతాయి. అవి అందులోకి వచ్చే ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఖర్చులు, ఫ్యాక్టరీ లైటింగ్ అండ్ హీటింగ్, ఫ్యాక్టరీ వెలుతురు వేడి, ఫ్యాక్టరీ రెంట్ అండ్ ట్యాక్సెస్, ఫ్యాక్టరీ క్లీనింగ్ ఛార్జెస్ అంటే ఫ్యాక్టరీ శుభ్రత ఖర్చులు, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీ బీమా, డిప్రియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాల మీద తరుగుదల, అలాగే డిప్రియేషన్ ఆన్ ఫ్యాక్టరీ బిల్డింగ్స్, ఫ్యాక్టరీ భవనాల మీద తరుగుదల, రిపేర్స్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ప్లాంట్ యంత్రాల మీద మరమ్మతులు, అలాగే డ్రాయింగ్ ఆఫీస్ శాలరీసు. వాటితో పాటు ఇండైరెక్ట్ మెటీరియల్స్ అంటే పరోక్ష ముడి పదార్థాలు, పరోక్ష వేతనాలు అంటే ఇండైరెక్ట్ వేజెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యాంటీన్ ఖర్చులు, అలాగే కోకు, ఆయిల్, ఫ్యూయల్, ఇంధనము, బొగ్గు, ప్రవర్తక శక్తి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ లేదా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అవుతాయి. అందులో మనకి ప్రాబ్లంలో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనే సైడ్ హెడ్డింగ్ కింద ఇవన్నీ కూడా వేసుకుని ఇన్నర్లో వేసుకుని వాటిని ఏం చేస్తామంటే అవుటర్లో టోటల్ చేసి వేసుకుంటాం. అలాగే ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు జనరల్ అడ్మినిస్ట్రేషన్ కమ్స్ అండర్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఆఫీస్కి సంబంధించిన అన్ని ఖర్చుల్ని మనం ఏమంటామంటే ఆఫీస్ ఖర్చులు లేదా పరిపాలనా ఖర్చులు అంటాం. దీనిలోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఆఫీస్ స్టాఫ్ సాలరీస్, ఆఫీస్ సిబ్బంది జీతాలు, ఆఫీస్ అద్దె పనులు, ఫర్నిచర్ మీద తరుగుదల అంటే డిప్రియేషన్ ఆన్ ఫర్నిచరు, డిప్రియేషన్ ఆన్ బిల్డింగ్స్, బ్యాంక్ ఛార్జెస్ అంటే బ్యాంక్ ఖర్చులు, లీగల్ ఛార్జెస్, లీగల్ ఖర్చులు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, పోస్టేజీ, టెలిఫోన్ ఛార్జెస్. తర్వాత మనకి ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అవుతాయి. వాటన్నింటినీ కూడా మనం సెపరేట్గా ఇవ్వబడిన వాటన్నింటినీ కూడా మనం కూడా వాటిని ఇన్నర్లో వేసుకుని టోటల్ చేసుకుంటాం. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి ఏమొస్తాయి చూద్దాం. పంపిణీ కింద ఖర్చుల కింద ఏమొస్తాయంటే మనకి అమ్మకపు ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఫ్రైట్ ఆన్ సేల్స్, అమ్మకాల రవాణా, సేల్స్మెన్ కమిషన్ అంటే అమ్మకందారుల కమిషన్, సేల్స్మెన్ శాలరీస్, సేల్స్మెన్ జీతాలు, తర్వాత మనకి షోరూమ్ ఖర్చులు, ప్రకటన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు అంటే అడ్వర్టైజ్మెంటు, ట్రావెలింగ్ ఛార్జెస్, తర్వాత గోడౌన్ రెంటు, డెలివరీ వన్ రిపేర్స్, డెలివరీ వన్ డిప్రిషియేషను, ఇవన్నీ కూడా మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ కిందకే వస్తాయి. తదుపరి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటిని పూర్తిగా మనం కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు వాటిని ఎక్స్క్లూడ్ చేయాలి లేదా పూర్తిగా తొలగించి వేయాలి లేదా ఎలిమినేట్ చేసేయాలి. అవి ఏంటంటే ఒకసారి చూద్దాం.
ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మూలధనంపై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, డిబెంచర్ల మీద వడ్డీ, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్, డిస్కౌంట్ ఇన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, డిస్కౌంట్ ఇన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అంటే డిబెంచర్ల జారీపై నష్టము. తర్వాత ప్రాథమిక ఖర్చులు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, రద్దు చేసిన గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ట్రాన్స్ఫర్ ఫీజు, తర్వాత బ్యాడ్ డెట్స్ రిసీట్స్, తర్వాత డివిడెండ్స్ రిసీవ్డ్, వసూలైన డివిడెండ్లు, తర్వాత మనకి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్థిరాస్తుల అమ్మకంపై లాభం కానీ స్థిరాస్తుల అమ్మకంపై నష్టం కానీ, అలాగే పెట్టుబడుల అమ్మకంపై లాభం కానీ పెట్టుబడుల అమ్మకంపై నష్టం కానీ, తర్వాత డొనేషన్స్ విరాళాలు కానీ, తర్వాత సబ్స్క్రిప్షన్స్ చందాలు కానీ, తర్వాత చారిటీస్ అంటే దాన ధర్మాలు కానీ, ఇట్లాంటి ఖర్చులు ఉన్నట్టయితే వాటిని మనం ఎప్పుడు కూడా కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు వాటిని పూర్తిగా ఎలిమినేట్ చేసేయాలి. ఈ ఖర్చులన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే కాస్ట్ షీట్ తయారు చేసే లెక్కలోనికి తీసుకొనకూడదు. ఇప్పుడు కాస్ట్ షీట్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. Prepare a cost sheet showing the difference elements of cost from the following information. క్రింది సమాచారం నుండి కాస్ట్ షీట్ని తయారు చేయండి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అని మనకి సైడ్ హెడింగ్ ఇచ్చి దాని కింద రా మెటీరియల్స్ ముడి పదార్థాలు 25,000, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 1,000, ఫినిష్డ్ గూడ్స్ 2,000, పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్ ముడి పదార్థాల కొనుగోలు 85,000, డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 75,000, డైరెక్ట్ ఛార్జెస్ ప్రత్యక్ష ఖర్చులు 15,000, డైరెక్ట్ మెటీరియల్స్ 500 ప్రత్యక్ష ముడి పదార్థాలు, అదర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఇతర ఫ్యాక్టరీ ఖర్చులు 5,700, ప్రీపెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ 15,000, శాలరీస్ అని ఆఫీస్ కింద 2,500, గొడౌన్ ఏమో 2,000 ఇచ్చాడు. ఆఫీస్ ఏమో మనం ఆఫీస్ ఓవర్ హెడ్స్ కింద కౌంట్ చేసుకోవాలి, గొడౌన్ మాత్రం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వేసుకుంటాం. అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అది కూడా మనకి ఆఫీస్ ఖర్చుల కిందకి వస్తుంది. బ్యాడ్ డెట్స్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్తుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అది కూడా అమ్మ పంపిణీ ఖర్చుల కిందకి వస్తుంది. సేల్స్ 2,50,000 ఇచ్చాడు, అమ్మకాలు 2,50,000. అలాగే క్లోజింగ్ బ్యాలెన్సెస్ అని దాని కింద రా మెటీరియల్స్ ముడి పదార్థాలు 40,000, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 500, ఫినిష్డ్ గూడ్స్ 1,000 ఇచ్చాడు. క్యారేజ్ ఇన్ అన్నాడు అంటే కొనుగోలు రవాణా, క్యారేజ్ ఇన్ అంటే క్యారేజ్ ఇన్వర్డ్స్ అని 5,000, ఇండైరెక్ట్ వేజెస్ పరోక్ష వేతనాలు 10,000, రెంట్ అండ్ రేట్స్ ఫ్యాక్టరీకి సంబంధించినవి 5,000, ఆఫీస్కి చెందినవి 500 ఇచ్చాడు. డిప్రియేషన్ కూడా ప్లాంట్ అండ్ మెషినరీ 1,500, ఫర్నిచర్ ఏమో 100 ఇచ్చాడు. ప్లాంట్ అండ్ మెషినరీ ఏమో మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద తీసుకోవాలి, ఫర్నిచర్ డిప్రిషియేషన్ మాత్రం ఆఫీస్ ఓవర్ హెడ్స్ కింద తీసుకుంటాం. మేనేజర్ రెమ్యూనరేషన్ మనకి 12,000 ఇవ్వడం జరిగింది. ఆ 12,000లో కింద మనకు చెప్పాడు మేనేజర్ రెమ్యూనరేషన్ ఈజ్ టు బి అలొకేటెడ్ ₹4,000 టు ఫ్యాక్టరీ, 2,000 టు ఆఫీస్ అండ్ 6,000 టు సేల్స్ డిపార్ట్మెంట్. అంటే 12,000 రూపీస్ని మేనేజర్ రెమ్యూనరేషన్ని డివైడ్ చేశాడు అనమాట. ఫ్యాక్టరీకి 6,000, 4,000, ఆఫీస్కి 2,000, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్కి 6,000 ఎలా చేయమని చెప్పాడు. అడ్వర్టైజ్మెంట్ ప్రకటనలు ఇది కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి వస్తుంది. క్యారేజ్ అవుట్వర్డ్ అంటే అమ్మకాల రవాణా ఇది కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. కాస్ట్ షీట్ వ్యయ నివేదిక. ఇక్కడ కూడా మనకి డేటు కానీ కంపెనీ నేమ్ కానీ ఇయర్ కానీ ఇవ్వలేదు కాబట్టి కాస్ట్ షీట్ అని మాత్రమే హెడ్డింగ్ పెట్టాం. ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, ప్రారంభపు ముడి పదార్థాల నిల్వ 25,000 ఇచ్చాడు. దానికి యాడ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ ముడి పదార్థాల కొనుగోలు 85,000, ఈ రెండు యాడ్ చేస్తే 1,10,000. దానికి యాడ్ క్యారేజ్ ఇన్వర్డ్స్ కొనుగోలు రవాణా 5,000 ఇచ్చాడు. మొత్తం టోటల్ చేస్తే 1,15,000 వచ్చింది. దానిలోంచి మనం ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ ముగింపు ముడి పదార్థాల నిల్వ 40,000 డిడక్ట్ చేస్తే 75,000 వచ్చింది. దాన్ని మనం ఏమంటామంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్, అంటే ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించిన ముడి పదార్థాలు లేదా ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించిన ముడి పదార్థాలు 75,000.
ఆ తర్వాత మనకి ఏం చెప్పాడంటే డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 75,000 75,000, డైరెక్ట్ ఛార్జెస్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రత్యక్ష ఖర్చులు 15,000 ఇచ్చాడు. ఈ మూడు యాడ్ చేసినట్లయితే ఏ మూడు అంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఛార్జెస్, ఈ మూడు యాడ్ చేస్తే 1,65,000 వచ్చింది. అదే మనకి ప్రైమ్ కాస్ట్ లేదా డైరెక్ట్ కాస్ట్, తెలుగులో ప్రధాన వ్యయము లేదా ప్రత్యక్ష వ్యయం అంటాం. 1,65,000 వచ్చింది. దానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. అందులో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఇండైరెక్ట్ మెటీరియల్స్ 500, ఇండైరెక్ట్ వేజెస్ 10,000, ఫ్యాక్టరీ రెంట్ అండ్ రేట్స్ 5,000, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ 1,500, మేనేజర్ రెమ్యూనరేషన్ 4,000, అదర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఇతర ఫ్యాక్టరీ ఖర్చులు 5,700. ఇవన్నీ టోటల్ చేసి 26,700 వచ్చింది. దానికి మనం చేస్తామంటే యాడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్రారంభపు కొనసాగుతున్న పని విలువను యాడ్ చేసుకుంటాం. అలాగే క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అది 500 ఇచ్చాడు, డిడక్ట్ చేస్తాం. డిడక్ట్ చేస్తే మనకి 1,92,200 వచ్చింది. అది ఏమవుతుందంటే ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయం అంటాం. అది ఎంత అంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ 1,92,200 వచ్చింది. దానికి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, ఆఫీసు మరియు పరిపాలన ఓవర్ హెడ్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. అందులోకి వచ్చే ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఆఫీస్ శాలరీస్ 2,500, అలాగే ఆఫీస్ రెంట్ అండ్ రేట్స్, ఆఫీసు అద్దె రేట్లు 500 ఇచ్చాడు. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ 100, అలాగే అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇతర ఆఫీస్ ఖర్చులు 900, అలాగే మేనేజర్ రెమ్యూనరేషన్ 2,000. ఇవన్నీ యాడ్ చేసుకుంటే 6,000 వచ్చింది. ఆ అమౌంట్ మనం చేస్తామంటే 1,92,200కి యాడ్ చేసినట్టయితే 1,98,200 వచ్చింది. అదే మనకి ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్, ఉత్పత్తి వ్యయము లేదా ఆఫీస్ వ్యయం అంటాం. దానికి మనం ఏం చేస్తామంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, తయారైన ప్రారంభపు సరుకు విలువ 2,000 రూపీస్ యాడ్ చేసుకుంటాం. అట్లాగే తయారైన ముగింపు సరుకు నిల్వ, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 1,000 డిడక్ట్ చేస్తాం. డిడక్ట్ చేస్తే 1,99,200 వచ్చింది. అదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లేదా సిఓజిఎస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయము 1,99,200. దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. దాని కింద గోడౌన్ శాలరీస్, గిడ్డంగి జీతాలు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రయాణ ఖర్చులు, అట్లాగే అడ్వర్టైజ్మెంట్స్ అంటే వ్యాపార ప్రకటనలు 2,000, క్యారేజ్ అవుట్వర్డ్స్ అమ్మకాల రవాణా 1,000, మేనేజర్ రెమ్యూనరేషన్ 6,000. ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే 12,100 వచ్చింది. టోటల్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఎంతంటే 12,100. దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేస్తాం, అంటే కలిపేస్తాం. కలిపితే మనకి టోటల్ కాస్ట్ లేదా కాస్ట్ ఆఫ్ సేల్స్ మొత్తం వ్యయము లేదా అమ్మకాల వ్యయం అంటాం. అది 2,11,300 వచ్చింది. లెక్కలో మనకి సేల్స్ 2,50,000 ఇచ్చాడు. అప్పుడు టోటల్ కాస్ట్కి టోటల్ సేల్స్కి డిఫరెన్సే నెట్ ప్రాఫిట్ అవుతుంది. ది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్, దట్ ఈస్ 38,700 ఓవర్